జరిగింది. అందరికీ తెలిసిందే ప్రజాస్వామ్యం కూలీ చేయబడింది. ఓటింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రజాస్వామ్యం ఈ రోజు కూలీ చేయబడిందండి. ఎందుకంటున్నామంటే 2 రోజుల ముందు వరకు మీకు అందరికీ తెలిసిందే ఎటువంటి సర్వేలు చూసినా బీఆర్ఎస్ వైపే ఉంటే 2 రోజుల్లో ఎలా తారుమారు అవుతుంది అనేది భయంకరంగా ఓట్ల చోరీ జరిగింది. ఏదైతే పైన రాహుల్ గాంధీ గారు మీరు చెప్తున్నారు కదా, ఈ రోజు మీరు రాజ్యాంగం ఎక్కిపోతుంది, కాన్స్టిట్యూషన్ అపహాస్య పాలవుతుందని మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో అపహాస్య పాలైంది, ఓట్ల చోరీ జరిగింది, అధర్మ యుద్ధం జరిగిందని చెప్తున్నారు. అధికార దుర్వినియోగం చేసింది, పైసలతోటి రాజకీయాన్ని నడిపింది, డబ్బులతోటి రాజకీయాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. అధికారం ఈ రోజు పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చెప్పి అధికారం ఉందని చెప్పి దొంగ ఓట్లు వేయడము, కొన్ని వందల వేల దొంగ ఓట్లు వేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే జరిగింది. అందరికీ తెలిసిందే ప్రజాస్వామ్యం కూలీ చేయబడింది. ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రజాస్వామ్యం ఈ రోజు కూలీ చేయబడిందండి. ఎందుకంటున్నామంటే 2 రోజుల ముందు వరకు మీకు అందరికీ తెలిసిందే ఎటువంటి సర్వేలు చూసినా బీఆర్ఎస్ వైపే ఉంటే 2 రోజుల్లో ఎలా తారుమారు అవుతుంది అనేది భయంకరంగా ఓట్ల చోరీ జరిగింది. ఏదైతే పైన రాహుల్ గాంధీ గారు మీరు చెప్తున్నారు కదా, ఈ రోజు మీరు రాజ్యాంగం ఎక్కిపోతుంది, కాన్స్టిట్యూషన్ అపహాస్య పాలవుతుందని మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో అపహాస్య పాలైంది, ఓట్ల చోరీ జరిగింది, అధర్మ యుద్ధం జరిగిందని చెప్తున్నారు. అధికార దుర్వినియోగం చేసింది, పైసలతోటి రాజకీయాన్ని నడిపింది, డబ్బులతోటి రాజకీయాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. అధికారం ఈ రోజు పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చెప్పి అధికారం ఉందని చెప్పి దొంగ ఓట్లు వేయడము, కొన్ని వందల వేల దొంగ ఓట్లు వేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే